ఈ సమయంలో మరి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమండి, మూడవ సంఘ నాలుగవ సంఘకాలము తుయతైరా సంఘము అండి. ఈ తుయతైరా సంఘమును గూర్చి మరి పోయిన వారంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఏమిటి అంటే ఏమండి, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది సంఘమును గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఏమండి, యేసు ఎవరు, సంఘము గూర్చిన కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ వారంలో ముఖ్యంగా నేను మరి ఒక రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నానండి. సంఘముగా మనము ఏమి చేయాలి అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. సంఘముగా మనం ఏం చేయాలి అన్నది మొట్టమొదటి విషయం అండి. రెండవది ఏమిటంటే మరి దేవుడు మనకిచ్చే బహుమానములు అన్నది రెండవ విషయం అన్నమాట అండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ, రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 24వ వచనము. 2వ అధ్యాయము 24వ వచనము. ఏమండి, తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, ఏమండి, సంఘము మొదటిగా చేయవలసింది ఏమిటి అంటే సాతాను యొక్క సంగతులను లేకపోతే సాతాను యొక్క బోధను అంగీకరించకూడదు. అది మొట్టమొదటి విషయము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొట్టమొదటి విషయం అన్నమాట అండి, సాతాను యొక్క బోధను మనము అంగీకరించకూడదు. ఏమండి, ఈ భూమి మీద రెండు బోధలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే దేవుని యొక్క బోధ, సాతాను యొక్క బోధ. దేవుని యొక్క బోధ, సాతాను యొక్క బోధ. ఈ సాతానుడు తన బోధను ఏమండి మానవునికి మొట్టమొదటిగా ఎక్కడ మొదలు పెట్టాడు అంటే ఆదికాండము 3వ అధ్యాయములోనే ఈ బోధను మొదలు పెట్టాడు అన్నమాట అండి. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయములో మొదలు పెట్టాడు. అందువల్లనే నేను ఈ బోధ ఎలాగుంటుంది అన్నది ఒక్క ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్న వాక్య భాగమే, కానీ 2-3 విషయాలు అందులో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఏమండి, సాతానుడు ఆ స్త్రీ దగ్గరికి ఎలా వచ్చాడండి? స్త్రీ తాను ఏదైతే ప్రతిరోజు కూడా ఇష్టపడుతూ ఉందో, ఏమండి, ఎందుకు అంటే సర్పమును గురించి బైబిల్ ఇలా రాస్తూ ఉందండి. సర్పము యుక్తి కలిగినదై ఉండెను. ఏమండి, సర్పెంట్ వాజ్ మోర్ క్రాఫ్టీ దాన్ ఎనీ అదర్ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ దట్ ద లార్డ్ గాడ్ హ్యాడ్ మేడ్. ఏమండి, చాలా యుక్తి కలిగినది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్తే, ఒక సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఎవరు ముందు ఎలా నడుచుకోవాలో అన్నది సర్పానికి బాగా తెలుసు అన్నమాట. ఏమండి, చాలా యుక్తితో ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఆ విధంగా బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, ఫస్ట్ టైం కాదు సర్పము అవ్వమ్మతో మాట్లాడటం. ఇది ఫస్ట్ టైం కాదనమాట. ఫస్ట్ టైం అయితే అవ్వమ్మ మోసపోయేది కాదు. ఏమండి, అప్పటికే ఏమండి నేను చెప్తూ ఉన్న ఇంకొక మాట, మీరు ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు ఆదాము పాపములో పడనంత వరకు కూడా
ప్రతి జంతువు కూడా ఆదాము దగ్గరికి వచ్చి అవ్వమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండే అన్నమాట. మాట్లాడుతూ ఉండే. ఏమండి, ప్రతి జంతువు కూడా మాట్లాడుతూ ఉండేది. అందువల్లనే దేవుడు ఆదాము దగ్గరికి ప్రతి జంతువును పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రతి జంతువును ఆదాము దగ్గరికి దేవుడు పంపించాడు అన్నమాట. ఏమండి, పంపించాడు కాబట్టి ఆదాము ఏమండి ప్రతి జంతువుకు ఏం చేశాడంటే పేరులు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ప్రతి జంతువుకి ఆదాము పేరు పెట్టాడు. అంటే ఆదాము ఎలా పేరు పెడతాడు? వితౌట్ రెస్పాన్స్. అవునండి, ఒక సర్పాన్ని పిలిచాడు, సర్పమా నీ పేరు ఈ రోజు నుండి సర్పము అన్నాడు. ఏనుగుతో, ఏనుగు ఈ రోజు నుండి నీ పేరు ఏనుగు. ఏనుగు ఏమందంటే అందనమాట. ఏమండి, సాధారణంగా మనము కొన్నిసార్లు పిల్లలకి పేర్లు పెడతా ఉంటాం. కొన్ని పిల్లలైతే, కొంతమంది పిల్లలకైతే మాటలు రావు, కొంతమంది పిల్లలకైతే ఏమండి మాటలు వచ్చిన తర్వాత కూడా పేరు పెడతా ఉంటాం. అందువలన మీరు ఒకవేళ ఈ విధంగా అనుకోవచ్చు, పిల్లలకు మాటలు రావు కదండి మనం పేరు పెట్టినప్పుడు అని. కొంతమందికి పేర్లు వచ్చి మాటలు వచ్చిన తర్వాత కూడా పేర్లు పెడతా ఉంటాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి జంతువు కూడా బహుశా ఏమండి మాట్లాడుతూ ఉండే అన్నమాట. మాట్లాడుతూ ఉండే. అందువల్లనే ఈ 3వ అధ్యాయములో దానికి ఉన్న రుజువు నేను చెప్తూ ఉన్నాను. ఈ విధంగా జంతువు మాట్లాడుతుంది కనుకనే అవ్వమ్మ సర్పము మాట్లాడటం వలన పెద్దగా తాను ఆశ్చర్యపడలేదు. లేకపోతే ఆలోచించేది, ఆదాముతో చెప్పేదన్నమాట, ఇలాగ సర్పం వచ్చి నాతో మాట్లాడుతుంది అని. ఏమండి, కనుక సర్పము మాట్లాడుతుంది కనుకనే పెద్దగా ఆశ్చర్యపడలేదు. మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ విధంగా ప్రతిరోజు మాట్లాడుతూ ఉంది. ఈ మాటలు ఏమండి సంభాషణ. ఈ సర్పము అవ్వమ్మతో మాట్లాడటము, అవ్వమ్మ సర్పముతో మాట్లాడటము, ఈ రెండు కూడా ఎవరు చూస్తున్నారో తెలుసండి? దేవుడు చూస్తున్నాడు. రెండోది అపవాది కూడా చూస్తూ ఉన్నారు. వీరిద్దరూ చూస్తూ ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు, అపవాది చూస్తూ ఉంది. నేను ఈ సమయంలో ఒక విషయాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము ఎక్కువగా ఎవరితో మాట్లాడుతున్నామో, ఎక్కువగా ఎవరితో స్పెండ్ చేస్తున్నామో ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఏమండి, కొంతమందికి అస్సలు ప్రార్థన చేయటానికి టైం ఉండదు. స్నేహితులతో అలా కూర్చొని ఏదో బాతాకాన మాట్లాడుతూ ఉంటాడు. అలాగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అలా మాట్లాడటం వల్ల అధికమైన మాటలలో దోషము ఉంటుంది అని బైబిల్ చెప్తా ఉంది. నేను ఒకటే చెప్తానండి, దేవుని కన్నా అధికముగా నువ్వు ఎవరితో మాట్లాడినా అది ఒకవేళ దోషానికి దారి తీయొచ్చు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా నేను అనుకుంటూ ఉన్నాను, సర్పముతో అవ్వమ్మ ఎక్కువగా మాట్లాడుతూ ఉందన్నమాట. అందువల్లనే ఇప్పుడు కూడా సాధారణంగా స్త్రీని చూపించాలి అంటే సర్పాన్ని చూపిస్తూ ఉంటారన్నమాట. ఏమండి, సర్పము ఏమండి, ఎందుకు అంటే అంత అటాచ్మెంట్ స్త్రీకిని సర్పానికి అన్నమాట. ఏమండి, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్న ఒకానొక దినాన్ని అప్పుడు అపవాది ఏమనుకుందో తెలుసండి? ఎస్, ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి, వీరిద్దరి యొక్క స్నేహాన్ని నేను ఉపయోగించుకోవాలి, వీరి మధ్యలోనికి నేను ప్రవేశించాలి. అదనమాట అండి. దేవుని చిత్త ప్రకారముగా లేని స్నేహము మధ్యకు అపవాది ప్రవేశిస్తాడు. ఏమండి, అవ్వమ్మ ఆదాము ఇద్దరూ కూడా సాటి అయిన సహాయముగా ఒక కుటుంబంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తే అవ్వమ్మ ఏం చేసిందో తెలుసండి?
ఎక్కువ సమయము సర్పముతో స్పెండ్ చేయటం మొదలుపెట్టింది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామందికి ఈ దినాల్లో కుటుంబముతో గడపటానికి సమయం ఉండదండి. ఏం చేస్తూ ఉంటారంటే అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి వెళ్ళి వృధాగా సమయాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. బహుశా అదే వారి కుటుంబంలోనికి అపవాది ప్రవేశించడానికి ఒక అవకాశం ఏర్పడింది అన్నమాట. నీ కుటుంబంలోనికి అపవాది రాకూడదు, నీ కుటుంబంలోనికి అపవాది యొక్క బోధలు రాకూడదు, నీ కుటుంబంలోనికి అపవాది యొక్క తంత్రములు రాకూడదండి. అవ్వమ్మ ద్వారా ఇంటిలోనికి అపవాది ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? చాలామంది ఏమనుకుంటారంటే సాతానుడు 2 కొమ్ములు, నల్లగా డ్రెస్ వేసుకొని, పళ్ళులా బయటికి పెట్టుకొని, కొంతమంది స్కిట్లో చూపిస్తూ ఉన్నట్లుగా వస్తాడేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సాతానుడు ఎలా ప్రవేశిస్తాడు అంటే, నువ్వు దేవుణ్ణి కాకుండా అధికముగా దేనిని ప్రేమిస్తావో దానిలో నుండే సాతానుడు ప్రవేశిస్తాడనమాట. అందువల్లనే యేసయ్య అన్నాడు, నాకన్నను అధికముగా మీరు దేనిని ప్రేమించకూడదు. యూ షుడ్ నాట్ లవ్ దాన్ జీసస్, మోర్ దాన్ జీసస్. యేసయ్య కన్నా నువ్వు ఎవ్వరిని కూడా అధికముగా ప్రేమించకూడదు అనే విషయాన్ని ఈ సాయంకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ విధంగా అధికముగా ప్రేమించిందండి. అందువల్లనే మనము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారు చెప్పే మాటలు కూడా మనం నమ్ముతాం. అపవాది డిసైడ్ అయిపోయింది అన్నమాట. సర్పం ఏం చెప్పినా అవ్వమ్మ నమ్మటానికి సిద్ధపడిపోయింది. అంతగా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమండి బలపడిపోయింది అన్నమాట. సర్పము అవ్వమ్మ యొక్క ఫ్రెండ్షిప్ అన్నమాట. నేను ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, లోకముతో నీ స్నేహము బలపడిపోతే లోకములో ఉన్న అపవాది నీ దగ్గరికి ప్రవేశిస్తుంది అన్నమాట. ఏమండి, అందువలన ఎవరిని కూడా నువ్వు అధికముగా ప్రేమించకూడదు. అధికముగా నువ్వు ఎవ్వరిని కూడా ప్రేమించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఏమండి అవ్వమ్మ దగ్గరికి సర్పం వచ్చింది. యథావిధిగా ఎప్పుడు వస్తున్నట్లుగానే ఆ రోజు సర్పం వచ్చిందండి. కానీ ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సర్పములోనికి ఎవరు దూరారంటే అపవాది దూరాడు. ఆ రోజు ప్రత్యేకత, సర్పములోనికి అపవాది దూరి మాట్లాడుతూ సడన్గా ఈ సర్పం ఏమన్నదో తెలుసండి? ఇది నిజమా అమ్మా అంది. ఏంటి? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అంటే, ఇక ఏమండి, మనము ఎవరైనా కొత్త వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే తడబడతాం, కానీ మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే తడబడతామండి? తడబడం. ఏమండి, మన ఇంట్లో ఉన్నదంతా చెప్పేస్తాం అన్నమాట అండి. అదే కొత్త వాళ్ళకి చెప్తామా? కొత్త వాళ్ళకి చెప్పం. అలాగనే అపవాది కూడా చాలా తంత్రగొట్టు అన్నమాట. అందువల్లనే ఏమని అడిగిందో తెలుసా అండి? ఇది నిజమా? ఈ తోటలో ఉన్న చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అంటే, ఈ యొక్క ఏమండి దేవునికి దూరం అయిపోయిన అవ్వమ్మ అని మనం చెప్పగలం. ఏమండి, 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవునికి దూరమైన అవ్వమ్మ అన్నమాట. ఎవరికి దగ్గరైంది? లోకానికి దగ్గరైన అవ్వమ్మ. దేవునికి ముందు అపవాది ఏం చేస్తుందో నేను జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాను. నిన్ను నెమ్మదిగా లోకానికి దగ్గర చేస్తుందండి సాతానుడు చేసేది. ముందు సాతానునికి దగ్గర చేసుకోడు, ముందు లోకానికి దగ్గర చేస్తుంది. లోకానికి దగ్గర అంటే బంగారానికి, వస్త్రాలకి, షికారులకు, ఏమండి
ఇలాగ లోకములో ఉన్న హోటల్స్కి, ఇలాగ లోకములో ఉన్న వాటికి ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. దేవుని సన్నిధికి కొద్దిగా ప్రాధాన్యత తగ్గిస్తావు అన్నమాట. ఈ లాక్డౌన్ దినాల్లో కూడా చాలామంది చర్చికి రావడానికి భయపడుతున్నారు, కానీ రోడ్ల మీద తిరగటానికి మాత్రం భయపడటం లేదండి. చర్చికి రావటం లేదండి అని అడిగితే బాగోలేదండి అంటున్నారు. మరి బయటికి వెళ్ళటము, మార్కెట్కి వెళ్తే పర్లేదు, బాగానే ఉంటుంది, షాపింగ్ బాగానే ఉంటుంది. ఏమండి, ఇంకా లోకంలో ఉన్న వాటన్నిటికీ పర్లేదు. చూసారా, అపవాది యొక్క తంత్రము ముందుగా నిన్ను లోకానికి దగ్గర చేస్తుంది. అలాగనే సర్పానికి దగ్గర అయింది అవ్వమ్మ. సర్పమునకు దగ్గరైన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు సెకండ్ స్టెప్ అన్నమాట అండి. ఏం చేసింది? అపవాదికి దగ్గరయింది. ఎలా? లోకములో నుండి. అందువల్లనే లోకములో ఉన్నదంతయు కూడా అపవాదికి సంబంధించినది అని బైబిల్ చెప్తా ఉందన్నమాట. ఏమండి, లోకములో ఉన్నదంతా కూడా అపవాదికి సంబంధించింది. అందువల్లనే లోకములో ఉన్నదానిని మీరు నమ్మకుడి. ఆమేన్. చూసారా, లోకమునకు మనం ఎప్పుడైతే అటాచ్ అవుతామో ద సెకండ్ థింగ్ అపవాదికి దగ్గర చేస్తుంది అన్నమాట. అందువల్లనే నువ్వు లోకమునకు అధిక దగ్గర అయిపోవద్దు. ఏమండి, మూడవ స్టెప్ ఏమిటంటే అపవాదికి దగ్గర అయిన వాడు ఏమవుతాడు? దేవునికి దూరం అయిపోతాడు. అదే అవ్వమ్మ జీవితంలో జరిగింది. అవ్వమ్మ ఎవరు? ఏమండి, ఒక రకంగా చెప్తే దేవుని బిడ్డే, అది మీరు మర్చిపోకూడదు. పేరుకి అవ్వమ్మ ఎవరు అని అడిగితే దేవుని బిడ్డ. కానీ ఆమె ఎవరికి దగ్గర అయింది? లోకానికి దగ్గర అయింది. ఎవరికి దగ్గర అయింది? లోకము ద్వారాగా అపవాదికి దగ్గర అయింది. మూడోది దేవునికి దూరం అయింది. పేరు మాత్రము సమస్త జనములకు తల్లి అన్నమాట, పేరే. అందువల్లనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తూ ఉన్నావు. ప్రస్తుతం క్రైస్తవ లోకం ఎలాగైపోతూ ఉందంటే పేరుకు మాత్రమే, కానీ వాళ్ళు ఏమైపోతూ ఉన్నారు? మృతమైపోతూ ఉన్నారు. మృతం అంటే అర్థం ఏంటండి? దేవునికి దూరం అవటమే మృతం. ఇక అంతకన్నా వేరే ఏమీ కాదన్నమాట. దేవునికి దూరం అవటమే మృతము. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతారో ఇక వారి యొక్క ఆలోచనలు, తలంపులు, మాటలు అన్నీ కూడా వేరుగా ఉంటాయి అన్నమాట. వేరుగా ఉంటాయి. ఏమండి, ఇక్కడ నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేయటానికి అన్నమాట అండి ఇంత నేను విశదీకరించాను. అది అవ్వమ్మను మాత్రమే కాదు, ఆదాము విషయం కూడా అలాగే అయిపోయింది అనమాట. కొంతమంది స్త్రీలోనికి అపవాది దూరింది అంటూ ఉంటారు, పురుషుల్లోనికి దూరలేదు అంటారు. ఇక్కడ ఏమండి, పురుషునిలోనికి అపవాది దూరటానికి ఎవరిని ఉపయోగించుకుంది? స్త్రీని ఉపయోగించుకుంది. అందువలన ఆదాముది తప్పే, అవ్వమ్మది తప్పే అన్నమాట. కొంతమంది అవ్వమ్మను మాత్రమే తప్పుగా ఎంచుతూ ఉంటారు, కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఇద్దరు కూడా దేవునికి దూరం అయిపోయారు. ఇద్దరూ దేవునికి దూరం అయిపోయారు. మొదటిగా అవ్వమ్మను అపవాది దగ్గర చేసుకుంది అనమాట. అందువల్లనే అడిగింది అనమాట అండి. ఏమని అడిగింది? అవ్వమ్మా, ఇది నిజమా అనేసరికి అవ్వమ్మ ఇలా చూసింది. ఏంటమ్మా, ఏంటి అడుగుతున్నావు నువ్వు అంటే, ఈ తోట చెట్లలో ఏదైనా ఫలాన్ని తినొద్దని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఆమేన్. నువ్వు దేవుడు నీతో చెప్పింది ఎవరైనా సరే నిన్ను సంశయాత్మకంగా అడిగినట్లయితే నువ్వు చాలా జాగ్రత్త పడాలి. ఏమండి, ఇదే నేను చెప్తూ ఉన్న విషయం, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. అనుమానంగా ఎవరైనా బైబిల్లో ఉన్న విషయాలు నీతో మాట్లాడితే వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పింది ఎప్పుడూ కూడా ఇట్ షుడ్ నాట్ బి ఏ డౌట్ఫుల్ థింగ్, ఇట్ షుడ్ బి ఏ స్టేట్మెంట్ అన్నమాట. దేవుడు చెప్పింది ఏంటంటే
అక్కడ ఎలాగడగాలి? నిజంగా సర్పము, సాతానుడు సర్పములో లేకపోతే, నేను అనుకుంటూ ఉంటాను, సాతానుడు సర్పములో లేకపోతే సర్పం ఏమని అడగాలి అంటే, అవ్వమ్మా, దేవుడు ఈ తోట చెట్లలో ఒక చెట్టు యొక్క ఫలాన్ని తినొద్దని చెప్పాడు కదా, మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని సర్పం చెప్పాలి. కానీ ఈ సర్పం ఏమని చెప్పింది? దేవుడు తినొద్దని చెప్పాడా? చూసారా, ఈ రెండింటికి చెప్పాడు కదా, చెప్పాడా? ఏమండి, ఈ రెండింటికి వ్యత్యాసం. నీలో డౌట్ను క్రియేట్ చేసే ఏ స్టేట్మెంట్ అయినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని. చెప్పాడా ఏంటి? చెప్పాడు, తినొద్దని చెప్పాడంతే. ఇక మళ్ళా డౌట్ ఏంటి? కొంతమంది అంటూ ఉంటారు, విగ్రహారాధన వస్తువులు తినొద్దని దేవుడు ఎక్కడైనా చెప్పాడా అండి అంటూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు, బొట్టు పెట్టుకోవద్దని దేవుడు ఎక్కడైనా చెప్పాడా అండి. కొంతమంది ఏమంటారు, ప్రార్థన చేసినప్పుడు ముసుకేసుకోమని ఎక్కడైనా చెప్పాడా అండి. ఏంటి ఇవన్నీ క్వశ్చన్లు ఏంటి? నువ్వు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు చెప్పాడు అంతే. మరలా నువ్వు ఒక క్వశ్చన్ వేసి మరలా దానికి జవాబు వెతుక్కోవటం కాదు. క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైన సత్యాలు ఇవన్నీ కూడా, అన్ని ప్రాథమిక. మొట్టమొదటిగా విశ్వాస జీవితంలోనికి ప్రవేశించిన ఆదాము అవ్వమ్మతో దేవుడు చెప్పాడన్నమాట అండి. ఏమని చెప్పాడు? నీవు ఇది తినకూడదు అని చెప్పాడు అనమాట. ఇంక మరలా నువ్వు దాని కొరకు ఏ విషయమైనా చర్చ వద్దు. నేను ఒక్కటే చెప్తూ ఉన్నాను, దేవుడు చెప్పిన వాటిని నువ్వు చర్చించకూడదండి. కొంతమంది దేవుడు చెప్పిన వాటిని మరలా మరలా చర్చిస్తూ ఉంటారు. ఏమండి, అలాగ నువ్వు అసలు చర్చించకూడదు. చర్చించటము అంటే అర్థం ఏమిటంటే, యు ఆర్ హ్యావింగ్ సమ్ డౌట్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కొంతమంది ఏమంటాడు, యేసు ప్రభు దేవుడా కాదా, మనం ఒకసారి చర్చించుకుందామండి అంటూ ఉంటాడు. నేనంటాను, యేసు ప్రభు దేవుడా కాదా అన్నది చర్చేటండి, ఆయన దేవుడే, దేవుడే. ఇక మరలా దానికి ఒక చర్చ ఎందుకు? ఇంకొక ఆయన అంటాడు, ఏమండి, యేసు ప్రభు వారు రెండవ మారు రాబోతున్నాడా లేదా మనం చర్చించుకుందామండి. ఏమండి, ఇవన్నీ కూడా హిస్టోరియల్ ఫ్యాక్ట్స్. ఎలాగంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తా ఉన్నాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తా ఉన్నాడు. ఏమండి, చర్చించుకుందాం రండి అంటే అదంతా ఏమండి తెలివి తక్కువ విషయం, ఇంకోటి ఏమి లేదు. ఎందుకంటే అది హిస్టారికల్ ఫ్యాక్ట్. ప్రతిరోజు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పునే ఉదయిస్తాడు. నువ్వు చర్చించినా చర్చించకపోయినా, నువ్వు అవునన్నా కాదన్నా సరే, నా యేసయ్య నువ్వు అవునన్నా కాదన్నా ఆయన దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. అందువలన సాతాను యొక్క బోధ ఏమిటంటే, నీలో అనుమానాన్ని తీసుకొచ్చేది సాతాను బోధ. ఇప్పటికే నీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. నీలో ఏదైతే డౌట్ని క్రియేట్ చేస్తుందో నీ విశ్వాస జీవితం మీద, ఏమండి, నీలోనికి ఎప్పుడైనా ఒక డౌట్ వస్తే అది సాతాను యొక్క బోధ అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతకన్నా ఇక వేరే నేనేమి చెప్పలేను అన్నమాట. ఏమండి, అవ్వమ్మలో ఒక డౌట్ని క్రియేట్ చేసింది అపవాది, డౌట్ని క్రియేట్ చేసింది. అందువల్లనే డౌట్ని క్రియేట్ చేసి రెండవది ఏమిటంటే లేని ఆశను కల్పించిందండి. మొదటిది ఏంటంటే సాతాను బోధ డౌట్ క్రియేట్ చేస్తుంది, నీలో అనుమానాన్ని కలుగు చేస్తుంది. రెండవది ఏమిటంటే లేనిపోని ఆశలను నీలో కలిగిస్తుంది అన్నమాట. అసలు మన యొక్క ఆశ దేవుడే, దేవుడే అన్నమాట అండి. కానీ కొంతమందికి లేనిపోని ఆశలు ఉంటాయన్నమాట. ఎలాగో తెలుసా అండి, దేవుడేమో నీకు సకల సమృద్ధిని ఇస్తానని చెప్పినప్పుడు అపవాది వచ్చి పక్కన కూర్చొని ఏమంటుందో తెలుసండి, ఇదిగో నువ్వు ఈ స్కీమ్లో చేరితే నీకు ఒక్క రోజులోనే 1,00,000 రూపాయలు వచ్చేస్తుందట, లేకపోతే నీకు ఈ స్కీమ్లో చేరితే నీకు 10 తులాలు బంగారం వస్తుందట,
లేకపోతే నీకు ఆ చీర వస్తుందట, ఈ చీర, ఇలాంటివన్నీ దీన్నే ఏమంటారంటే అండి దురాశ అంటారు. దురాశ గర్భం ధరిస్తే ఏమవుతుందో తెలుసండి, మరణానికి తీసుకొని వెళ్తుందండి. కాబట్టి రెండవది ఏమిటంటే సాతాను యొక్క బోధలో ఏమంటుందో తెలుసండి, అక్కడ మనం చదువుతూ ఉన్నాము, మీరు తినుదినమున ఏమవుతారో తెలుసండి, మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురు. ఇది సాతాను యొక్క బోధ అన్నమాట. దేవుని వలె ఉండటము అన్నది దేవుని యొక్క బోధ. అపవాది యొక్క బోధ ఏమిటంటే మీరు దేవతల వలె అవుదురు, లేని ఆశ అన్నమాట. అది జీవితంలో పొందుకోలేని ఒక విషయం అన్నమాట అండి. అపవాది చెప్పేది ఏమిటి కూడా జీవితంలో పొందుకోలేమన్నమాట. జీవితంలో పొందుకోలేము అపవాది యొక్క బోధ. ఒక్క రోజులో నువ్వు లక్షాధికారువు కాలేవు. అలాగ లక్షాధికారి అయితే మాత్రము చాలా ప్రమాదం. అది అపవాది యొక్క బోధ. మూడవది అపవాది యొక్క బోధ ఏమిటంటే దేవుడు చెప్పినది తప్పు అని రుజువు చేయటం అన్నమాట. ఈ దినాల్లో చాలామంది చేసే ప్రయత్నాలు అవే. చాలామంది క్రైస్తవులు కూడా దానిలో పడిపోతూ ఉన్నారు. దేవుడు చెప్పింది తప్పు అని బైబిల్లో నుండే కొంతమంది అపవాది యొక్క ఇదే సేమ్, ఏ అపవాది అయితే సర్పములోనికి దూరి అవ్వమ్మతో మాట్లాడిందో అదే అపవాది కొంతమంది మనుషుల్లోనికి దూరి ఈ దినాలలో దేవుడు చెప్పింది తప్పు అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, వాళ్ళు చెప్పింది నిజమా అనిపిస్తుందండి. వాళ్ళు చెప్పేది నిజంగా. చాలామంది పాస్టర్ గారులు వాళ్ళతో చర్చికి వెళ్ళి ఓడిపోయిన పాస్టర్ గారులు ఉన్నారండి. ఎందుకో తెలుసండి, ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు తెలుసా అండి? బైబిల్ ప్రకారంగా దేవుని బిడ్డలు ఎవ్వరూ కూడా చర్చించకూడదు. ఇట్స్ కన్ఫర్మ్డ్ అన్నమాట అండి. ఏది చర్చించాలి? సత్యముగా రుజువు పరచనిది మాత్రమే చర్చించాలి. మీకు అర్థమైందండి? సపోజ్ ఈ దినాల్లో ఎవరైనా ఒక థీసిస్ రాశారు అనుకోండి, ఏదైనా ఒక అంశం మీద థీసిస్ రాశారు. ఈ థీసిస్ సత్యమా కాదా అన్నది తెలుసుకోవటం కొరకు ఏం చేస్తారంటే ఈ థీసిస్ని పట్టుకొని వెళ్ళి వాళ్ళు బోర్డు ముందు కూర్చుంటూ ఉంటారు. ఆ బోర్డు ఏం చేస్తుందంటే ఈ థీసిస్ మీద కొన్ని క్వశ్చన్లు వాళ్ళు అడుగుతుంది అన్నమాట. వాళ్ళు దీనికి జవాబు చెప్పాలి. అప్పుడే ఆ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ థీసిస్ని కన్ఫర్మ్ చేస్తారు. మీకు అర్థమైందండి? ఆ కన్ఫర్మ్ చేస్తేనే ఆ థీసిస్కి వాల్యూ వస్తుందన్నమాట. దానికి వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే బోర్డు కన్ఫర్మ్ చేయాలి. కానీ బైబిల్కి అలాగ చర్చించాల్సిన అవసరం లేదండి. చాలామంది పాస్టర్ గారికి తెలియటం లేదు. మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బైబిల్ ఈజ్ కన్ఫర్మ్డ్. బైబిల్ సత్యవేద పుస్తకము. మరలా నీవు ఈ బైబిల్ మీద ఒకవేళ చర్చికి వెళ్తే ఓడిపోవటం తప్ప నువ్వు మాత్రము గెలవలేవు. బైబిలే చెప్తా ఉందన్నమాట. కాబట్టి ఈ అపవాది యొక్క మూడవ బోధ ఏమిటంటే దేవుని యొక్క కార్యములు కూడా తప్పు అన్నట్లుగా రుజువు చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్లనే ఎప్పుడూ కూడా బైబిల్ ఏం చెప్తుంది? దుష్టులు ఆలోచన చెప్పు నువ్వు నడవకూడదు, పాపుల మార్గమును నువ్వు నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోకూడదు. నువ్వు కూర్చుంటే నీలోనికి డౌట్స్ వచ్చేస్తాయి. డౌట్స్ వచ్చినాయా అపవాదికి నువ్వు దగ్గర అయిపోతావు. దయచేసి నువ్వు అలాంటి వారితో స్నేహం చేయొద్దు.
చర్చ పెట్టుకోవద్దు. ఒకవేళ నిన్ను వాళ్ళు ఛాలెంజ్ చేసినా నువ్వు చెప్పాలి, నా బైబిల్ గురించి చర్చించవలసిన అవసరం లేదు, నా దేవుడు గొప్పవాడు. ఇట్స్ కన్ఫర్మ్డ్ అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది మూడవదిగా ఏమని బోధిస్తుందో తెలుసండి? ఏమని బోధిస్తుంది? మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? మీరు చనిపోతారు. అపవాదం ఏం చెప్పింది? చావరు. చూసారా? అంటే దేవుడు చెప్పింది తప్పు అని రుజువు చేస్తారు. కనుక నేను మొట్టమొదటిగా జ్ఞాపకం చేసేది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అన్నమాట అండి. ఇది అపవాది యొక్క బోధ. ఇది అపవాది యొక్క బోధ అండి. మొదటిది ఏంటండి? నేను మీకు జ్ఞాపకం చేశాను, మీలో అనుమానాన్ని తీసుకొని రావటం. రెండోది ఏమిటంటే లేనిపోని ఆశలను మీలో కలుగు చేయటం. మూడోది ఏమిటండి? దేవుడు చెప్పింది తప్పు అని రుజువు చేసేయడం అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే అవ్వమ్మ కన్ఫర్మ్ అయిపోయిందో వెంటనే ఏమైపోయిందండి? అవిధేయతలోనికి వెళ్ళిపోయింది. ఈ దినాల్లో కూడా సంఘములోనికి అపవాది ఇలాగే దూరుతా ఉన్నాడు అన్నమాట అండి. మొదటిగా డౌట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఆ డౌట్ ఏంటో తెలుసా అండి? నిజంగా యేసు ప్రభువారు రెండవసారి వస్తారా అండి? వస్తారా అన్నది మొదటి డౌట్ అన్నమాట అండి. ఏమండి, నిజంగా 2000 సంవత్సరాల నుంచి ఈ మాటే చెప్తున్నారు కదా, ఆయన నిజంగా వస్తాడా? ఈ దినాల్లో చాలామంది డౌట్ అన్నమాట. నేను చెప్తాను, డౌట్ వద్దు, ఆయన చెప్పాడన్నమాట అండి. ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో ఆయన క్లియర్గా చెప్పాడన్నమాట అండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచు ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. అక్కడ ఆ వాక్యం అన్నమాట అండి చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి. ఏంట వాక్యం అండి? ప్రభువారు చెప్తా ఉన్నారు, నేను వచ్చి, ఏమండి, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. అదండి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇట్స్ కన్ఫర్మ్డ్. నా ప్రభువారు చెప్పిన మాట అన్నమాట అండి. ఇగో ఆయన అంటూ ఉన్నాడు, ఐ విల్ కమ్ అగైన్. 3వ వచనము 14th చాప్టర్, ఐ విల్ కమ్ అగైన్. It's confirmed. I will come again and will take you to myself, that where I am you may be also. I will take you to the place where I am. యేసయ్య ఎక్కడుంటాడో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. నా యేసయ్య చెప్పాడు కాబట్టి అది ఎప్పటికీ జరుగుద్ది. ఆమేన్ చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రము. నా యేసయ్య వస్తాడు, నో డౌట్. అపవాది యొక్క బోధ ఈ దినాల్లో డౌట్ అన్నమాట. నిజంగా ఆయన వస్తాడా అండి? నిజంగా ఆయన వస్తాడా అండి? వస్తాడు, వస్తాడన్నమాట. రెండవది ఏమిటంటే, ఈ యేసయ్య వస్తాడా రాడా అన్నది డౌట్ క్రియేట్ చేసి రెండోది ఏం చేస్తున్నాడంటే, ఈ భూమి మీద మనుషులందరినీ కూడా లోకం వైపు మరలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా చాలామంది క్రైస్తవులు ఎలాగైపోయారో తెలుసండి? యేసయ్య వచ్చినా సరే వెళ్ళము అన్నంత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారండి. కంఫర్ట్ జోన్. ఏమండి, ఈ భూమే చాలామందికి ఏమైపోయిందంటే స్వర్గం అయిపోయిందండి. చాలామందిని దేవుడు దీవించాడు, కానీ ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళు ఏమండి పరలోకము కన్నా ఇక్కడే చాలామంది కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా అండి? అపవాది వాళ్ళని దేవతల వలె మార్చేస్తూ ఉంది. దేవతల వలె మార్చేస్తూ ఉంది అంటే ఏమండి, దేవునిని దూరం చేయటానికి అన్నమాట. నీకు ఆశీర్వాదాలు వద్దు అని చెప్పటం లేదండి. నీకు ఏమండి
కంఫర్ట్స్ వద్దు అని చెప్పటం లేదు. నీకు ఆశీర్వాదాలు ఉండాలి, కంఫర్ట్స్ ఉండాలి, కానీ పరలోకము కన్నా అధికమైన కంఫర్ట్లోనికి నువ్వు వెళ్ళకూడదు. అది ఏమండి, ఇదే పరలోకము, ఇదే స్వర్గము అనే ఆలోచన నీలోనికి రాకూడదండి. నాకు దీనికన్నా నాకు పరలోకమే ముఖ్యము అన్న ఆలోచన ఎప్పుడూ నీ మనసులో ఉండాలి. ఆమేన్. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు టెంపరరీ ఇల్లు, నువ్వు అద్దెకుంటా ఉన్నావు. కానీ నీకున్న డబ్బులతో నువ్వేం చేసావంటే ఆ ఇల్లు చాలా కంఫర్ట్గా నువ్వు మార్చేసుకున్నావు అండి, చాలా కంఫర్ట్గా మార్చేసుకున్నావు. కానీ నీ సొంతింటిలోనికి నువ్వు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అసలు ఇల్లు ఖాళీ చేయటానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకో తెలుసా అండి, నువ్వేమనుకుంటావంటే ఈ ఇల్లే నాకు చాలా కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇంకొక ఇంట్లోనికి నేనేమో వెళ్తాను. నీకు తెలుసు ఇది అద్దిల్లని తెలుసు, అయినా సరే నువ్వు దాన్ని కంఫర్ట్గా మార్చేసుకున్నావు. సకల సుఖాలు అందులోనే ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా రకరకాలమైన అన్నీ ఉన్నాయన్నమాట నా ఇంట్లో. ఇంకా అప్పుడు నువ్వు ఆ ఇల్లు విడిచిపెట్టి ఎలాగెళ్తావండి? వెళ్ళలేవు. ఏమండి, అలాగే చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళలేని పరిస్థితిలోనికి చాలామంది వచ్చేసారు. అది ఎలా వచ్చారో తెలుసండి? అపవాది యొక్క తంత్రము. అపవాది యొక్క తంత్రము. ఏమండి, అపవాది ఏమంటుందంటే నేను నీకు సకల సుఖాలను ఇస్తాను అంటుందండి. నేను సమస్తాన్ని నేను నీకు ఇస్తాను. యేసయ్యతో కూడా అన్నది కదండి, మత్తయి సువార్త 4వ అధ్యాయములో మనందరికీ తెలుసు. ఏమండి, లోకాన్ని చూపించింది, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి చాలాసార్లు మనము ఆ వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఏమండి, అపవాది యేసు ప్రభుని మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని పోయింది. చాప్టర్ 4 verse 8, 8వ వచనం అన్నమాట. వాటి మహిమలన్నిటినీ ఆయనకి చూపించిందండి. వాటి యొక్క మహిమలన్నిటినీ. ద డెవిల్ టుక్ హిమ్ టు ఎ వెరీ హై మౌంటైన్ అండ్ షోడ్ హిమ్ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దేర్ గ్లోరీ. అండి, ద కింగ్డమ్స్ అండ్ ద గ్లోరీ అండ్ సెడ్ టు హిమ్ ఆల్ దిస్ ఐ విల్ గివ్ టు యూ. ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు అక్కడ చేస్తే చాలు. ఇఫ్ యూ విల్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ. ఇదండి అపవాది చూపిస్తుంది, అందాన్ని చూపిస్తుంది. ఏమండి, అందువల్లనే చాలామంది ఏమనుకుంటున్నారంటే పరలోకం ఎక్కడుందండి, పరలోకం మా అరచేతుల్లో ఉందండి అని అనుకుంటా ఉన్నారు. ఏమండి, పరలోకము ఈ లోకముతో అన్కంపారబుల్. పరలోకాన్ని భూమితో మనం అస్సలు పోల్చలేమండి, అస్సలు 1% కూడా అన్నమాట అండి. పరలోకం పరలోకమే, భూమి భూమి అన్నమాట. ఏమండి, నేను చెప్తా ఉన్నాను క్రైస్తవ లోకముతో, ఈ మాటలు వింటున్న వారితో నేను చెప్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా మనము అపవాది యొక్క బోధలోనికి వెళ్ళిపోకూడదు, అపవాది యొక్క తంత్రములోనికి వెళ్ళిపోకూడదు. అందువల్లనే సమయం అవుతుంది కాబట్టి నేను వెనక్కి వచ్చేస్తా ఉన్నాను. ఈ బోధలను నువ్వేం చేయకూడదంటే అంగీకరింపకూడదు. రెండవది ఏమిటంటే ఇదిగో 25వ వచనము, 2వ అధ్యాయము 25వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మీకు కలిగి ఉన్నదాన్ని. ఏమండి, ప్రభు మనకిచ్చి వెళ్ళిపోయింది ఏమిటంటే వాక్యము. ఆయన మనకిచ్చాడు, వాక్యమే మనకిచ్చాడు అన్నమాట. ఈ వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యమే మనల్ని బలపరుస్తుంది అన్నమాట అండి. ఏమండి, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నింపబడునుగాక అని పరిశుద్ధాత్మ దేవుడు కొలస్సీలకు రాస్తూ చెప్పిన వాక్యాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామండి. చూడండి, 3వ అధ్యాయములో మనం చదువుతా ఉన్నామన్నమాట.
3వ అధ్యాయములో 16వ వచనము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. సమృద్ధిగా దేవుని వాక్యము మనలో నివసించునుగాక. దేవుని వాక్యమే అన్నమాట అండి మనకు సకల సమృద్ధినిచ్చేది. మనకు దేవుడిచ్చింది వాక్యము. ఈ వాక్యము తర్వాతే ఈ లోకములోనికి వచ్చినవన్నీ. ఈ ఏమండి వాహనమైన, గృహమైన, ధనమైన, భార్య అయినా, పిల్లలైనా, ఏమండి ఈ లోకములో ఉన్నవన్నీ కూడా సెకండరీ థింగ్స్. ముందుగా మనకు దేవుడిచ్చింది వాక్యము. ఆ వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది దినాల్లో వాక్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు అన్నమాట. వాక్యం అలా చెత్తదిలేండి అంటా ఉన్నారు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని తీర్పులోనికి తీసుకుని రాబోతూ ఉన్నదన్నమాట. దేవుని వాక్యమే మనల్ని తీర్పులోనికి తీసుకొని రాబోతూ ఉన్నది. కాబట్టి ఈ వాక్యం ముందు చూసారా, ఆయన మనకు ఈ 66 పుస్తకాలలో కొంతవరకు చొప్పించి ఇచ్చాడన్నమాట. నిజంగా బైబిలు ఎంత అద్భుతమైన పుస్తకమో అండి. బైబిల్ ఎంత అద్భుతమైన పుస్తకమో. దైవ జ్ఞానం అంతా కూడా ఈ 66 పుస్తకాల్లో ఆయన పెట్టేసి ఇచ్చాడన్నమాట. నిజంగా దేవుణ్ణి మనము అర్థం చేసుకోవాలి అంటే ప్రపంచం ఉన్నంత కూడా సరిపోదండి. కానీ అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే సకల జ్ఞానము కూడా, దైవిక జ్ఞానము ఈ బైబిల్లో ఉంది. ఈ బైబిల్నే నువ్వు పట్టుకోవాలి. ఇక నువ్వు ఏ పుస్తకాలు కామెంట్రీస్లోనికి వెళ్ళనక్కర్లేదండి, ఎవ్వరూ చెప్పిన దానికి వెళ్ళనక్కర్లేదు. బైబిల్ని నువ్వు నేర్చుకోవాలి అంటే బైబిల్ చదివితే చాలండి. బైబిల్ నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అది నీ హృదయములో ఉండాలి బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే 27వ వచనములో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము, అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయుము. అంతము వరకు దేవుని యొక్క క్రియలను జాగ్రత్తగా చేయాలి అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ద వన్ ఏమండి హూ కీప్స్ మై వర్క్స్ అంటిల్ ద ఎండ్. అంతము వరకు దేవుని యొక్క క్రియలను మనము జాగ్రత్తగా చేయాలి. దేవుని యొక్క క్రియలు మనము జాగ్రత్తగా చేయాలి అన్నమాట అండి. యోహాను సువార్త 6వ అధ్యాయములో చాలాసార్లు మనం చూసామండి ఆ వాక్యము. ఏమండి దేవుని యొక్క బిడ్డలారా, ఏమిటి దేవుని యొక్క క్రియలు అంటే చూడండి, మేము దేవుని క్రియలు జరిగించుటకు, యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం అన్నమాట. మేము జరిగించుటకు ఏమండి ఏమి చేయవలనని ఆయనను అడుగగా, అప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియలు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటండి దేవుని క్రియలు? ఇక్కడ వీళ్ళు అడిగినట్లుగానే దేవుని క్రియలు అంటే ఏమిటండి అంటే, యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమని చెప్పారండి? మీరు ఆయన పంపిన వాని యందు, అంటే యేసయ్య యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. అంటే దాని అర్థం ఏమిటంటే అంతము వరకు నువ్వు యేసయ్యను నమ్మాలండి. పూర్తిగా నమ్మాలి, కంప్లీట్గా. ఏమండి పొల్లు కానీ సున్నా కానీ ఆయన ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలన్నమాట. ఏం చెప్తే అది చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా మీకండి?
అంటే ఒక రకంగా నయమానుతో భక్తుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి 7 మార్లు ఆ నదిలో, యోర్దాను నదిలో మునగమన్నప్పుడు, యోర్దాను నది ఎంత మురికైనా సరే పోయి మునగటం అంతే. 7 మార్లు, 1 2 3 6 సార్లు కాదు, 7 సార్లు. ఒక్కొక్కసారి దేవుడు చెప్పే పనులు మనకి చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. ఎందుకు చెయ్యాలండి? నేను చెయ్యాలంతే. దేవుడు ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి గుడ్డివానితో యేసు ప్రభువు వారు ఏం చేస్తారంటే, గుడ్డివాడ రా దగ్గరికి అన్నప్పుడు ఆయన ఉమ్మి వేసి బురద చేశాడండి. ఆయన తన ఉమ్మితో బురద చేశాడు. నీళ్ళు ఉండవా పక్కన? ఏమండి ఆలోచించారా? నీళ్ళుంటాయి కానీ ఉమ్మితో బురద చేశారు. ఉమ్మితో బురద చేసి కళ్ళకు ఏమండి పూసి వెళ్ళి సిలోయం కోనేరులో కడుక్కోమన్నాడండి. ఎందుకు చేయాలండి? చెయ్యాలంతే. ఏమండి పెళ్లి జరుగుతూ ఉంది, ద్రాక్షారసం అయిపోయింది. యేసయ్య ఏం చెప్పాడంటే, అమ్మా నాతో నీకేం పని, నువ్వు ప్రక్కనుండు. ఆ పరిచారకులతో చెప్పాడు, మీరు వెళ్ళి రాతి బాణల నిండా నీళ్లు నింపండి. అప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటండి? అప్పటి వరకు ద్రాక్షారసం అయిపోయిందన్న ఒక ఆలోచన అన్నమాట. కానీ యేసయ్య సడన్గా చెప్పింది, నీళ్లు నింపమన్నాడు. ఎందుకు నింపాలండి? మేము ద్రాక్షారసం ఎక్కడ దొరుకుద్దో మేము మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ వెతుకుతామండి అంటే, నో, యేసయ్య ఆయన చెప్పినది చెయ్యుడి. అదండి ఈ దినాల్లో క్రైస్తవ లోకము ఏం చేస్తున్నారో తెలుసండి? యేసయ్య చెప్పింది తప్ప అన్నీ చేయటానికి సిద్ధపడతా ఉన్నారు. యేసయ్య చెప్పింది చాలా సులభంగా ఉంటుందండి. అందువల్లే చూడండి, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయములో మనం చదువుతా ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక, ద ఫస్ట్ ఎపిసల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5:2. ఏమండి, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచున్న వారిమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఒబే హిస్ కమాండ్మెంట్స్ ఈజ్ టు లవ్ గాడ్. Loving God is to obey the commandments of God. ఆయన చెప్పినది చేయటమే దేవునిని ప్రేమించటం. ఆమేన్. చాలామంది మందిరంలోనికి వచ్చి మోకాళ్ళు వేయండి అంటే, ఎందుకండి మేము మోకాళ్ళు వేయటం? కుర్చీలు ఉన్నాయి కదా, కుర్చీలో కూర్చుంటాం. ఓకే, నీ ఇష్టం, నువ్వు కుర్చీలో కూర్చుంటావో ఎక్కడ కూర్చుంటావో. దేవుడు చెప్పింది ఏమిటంటే, ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంగాలండి చెప్పాడు కదా. ఇక నువ్వు చెయ్యాలంతే. నాకు మోకాలు పని చేయటం లేదండి అంటే, నీకు మోకాలు పని చేయకపోయినా, ఏమండి, పక్షవాయువు గలవాన్ని 4 మోసుకొచ్చారు. 4 మోసుకొచ్చిన తర్వాత దించేశారు యేసయ్య ముందు. యేసయ్య ఏమన్నాడంటే, వారి విశ్వాసమును చూచి నువ్వు లే అన్నాడు. ఎలా లేవమన్నాడు? నీ పరుపెత్తుకొని లేవమన్నాడు. నీ పరుపెత్తుకొని లేవమన్నాడు. అప్పుడు ఆ పిచ్చోడు అనుకొని ఉంటాడు, పక్షవాయువు గల వ్యక్తి, నన్ను ఇక్కడికి తీసుకొని రావటమే ఒక ఎత్తు, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను బలవంతంగా తీసుకొచ్చారు, ఇప్పుడు నేను లేవటమే కష్టం అన్నప్పుడు ఈయనేంటి యేసయ్య పరుపు కూడా ఎత్తుకోమంటున్నాడు అని అనుకోని ఉంటే అక్కడ అద్భుతము జరిగేది కాదు. అద్భుతం ఎలా జరిగిందో తెలుసండి? యేసయ్య చెప్పిన ప్రతి మాటను అనుసరించటము. ఎవ్రీ వర్డ్ యు హ్యావ్ టు ఒబే. క్రైస్తవ లోకానికి నేను చెప్తా ఉన్నాను, ఏమండి, బయట వాళ్ళకి కాదు, మనము ప్రభు మాట పూర్తిగా వినాలన్నమాట. పూర్తిగా. చాలా మంది అద్భుతాలు జరగకపోవటానికి గల కారణం ఏమిటంటే పూర్తిగా వినలేకపోతున్నారు. కానీ అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము ఆ క్రిందకి 3వ వచనములో అనుకుంటాను, ఆయన ఆజ్ఞలు
భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇట్స్ నాట్ బర్డెన్సమ్. అదండి, ఇట్స్ కన్ఫర్మ్డ్. దేవుని మాట బరువు కాదు. దేవుని మాట. అందువల్లనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో ఆయన అంటూ ఉన్నాడు, మీ పైన ఏ భారమును నేను మోపను. ఎప్పుడైతే మనము ఈ 3 పనులు చేస్తామో, మొదటిది ఏం పని అండి? అపవాది యొక్క బోధను నువ్వు అంగీకరించకూడదు. సమయం అవుతుంది కాబట్టి నేను వేగంగా వెళ్తూ ఉన్నాను. రెండవది ఏమిటంటే, నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవటం, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవటం. మూడోది ఏమిటంటే, అంతము వరకు ఆయన చెప్పిందే నువ్వు చెయ్యాలి. ఆయన చెప్పిందే నువ్వు చెయ్యాలి. అప్పుడు ఆయన నీ మీద ఏ భారము పెట్టడు. మొదటిగా ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదాలు. ఏ బరువు, చాలామంది మనుషులైతే నీ మీద బరువు పెడతా ఉంటారు. అది చేయాలి, ఇది చేయాలి. కొంతమంది ఏమంటారంటే, నీ జీవితంలో స్వస్థత జరగాలి అంటే 1000 1,16 తీసుకొని రమ్మని అంటూ ఉంటారు. అబ్బే, అస్సలు దేవుడు నిన్ను అలా తెమ్మని చెప్పలేదు. ఏమండి, నీకున్న దానిలో నుండి నువ్వు ఇస్తే దీవించబడతావు. నో డిమాండ్, నో డిమాండ్. ఇమ్మని దేవుడు డిమాండ్ చేయటం లేదండి. చాలామంది డిమాండ్ డిమాండ్ డిమాండ్. నో, నువ్వు ఇస్తే నీకు దీవెన, ఇవ్వకపోతే నీ ఇష్టం అన్నమాట. కొంతమంది దీన్ని బ్యాడ్గా ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే, పాస్టర్ గారు ఎప్పుడు డబ్బులు అడుగుతారండి, డబ్బులు అడుగుతారండి, డబ్బులు అడుగుతారు. నేను చెప్తా ఉన్నాను, నిజమైన దైవ సేవకుడు ఎప్పుడు నీ మీద భారము పెట్టడనమాట అండి. పాస్టర్ గారు అడుక్కునే వాళ్ళు కాదు. పాస్టర్ గారు నిన్ను ఎప్పుడు కూడా, నా యేసయ్య చెప్తా ఉన్నాడు, నీ మీద అధికమైన భారము పెట్టను. రెండవదిగా అక్కడ అంటూ ఉన్నాడు, మనం చదువుతూ ఉన్నాము, ఇదిగో నీకు అధికను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద అథారిటీ. ఏమండి, 27వ వచనములో, జనుల మీద నేను నీకు అధికారం ఇచ్చేదను. నువ్వు ఏలబోతూ ఉన్నావు. ఆమేన్. ఏమండి, చాలామంది అడగొచ్చు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏంటండి, నీకు ఇక్కడ లేకపోయినా నువ్వు ప్రభువుతో కూడా ఏలబోతూ ఉన్నావు. మనం ప్రభువుతో కూడా ఏలబోతూ ఉన్నాం. ద గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద అథారిటీ ఓవర్ ఆల్ దిస్ వరల్డ్. ఒకానొక దినము రాబోతూ ఉన్నది, మనము ఆయనతో కూడా, మనము ఆయన సింహాసనం మీద కూర్చొని ఏలబోతూ ఉన్నాం. మూడవదిగా మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, 28వ వచనములో, నేను అతనికి వేకువ చుక్కనిచ్చేదను. ఐ విల్ గివ్ హిమ్ ద మార్నింగ్ స్టార్. ఎవరి వేకువ చుక్క? ఎవరి వేకువ చుక్క అంటే నా యేసయ్యే అండి. మనము యేసయ్యను పొందుకోబోతూ ఉన్నాం. ఏమండి, ఈ వేకువ చుక్క ఉదయించు వరకు, ఏమండి, పేతురు రాసిన 2వ పత్రికలో, ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అన్నమాట అండి. సెకండ్ ఎపిసల్ ఆఫ్ ద పీటర్, చాప్టర్ 1 verse 19, 19వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఏమండి, తెల్లవారి వేకువ చుక్క మన హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటన వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. మీరు ఆ వాక్యము యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఏమండి, వాక్యము ఎప్పటి వరకు అలాగ మిమ్మల్ని నడిపిస్తుంది అంటే, యేసయ్య కంప్లీట్గా మీలోనికి వచ్చేంత వరకు ఈ వాక్యం అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు మనకు ఈ భూమి మీద ఎందుకు ఇచ్చాడో తెలుసండి. మనము యేసయ్యను పొందుకునేంత వరకు ఈ వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి.
తెల్లవారి వేకువ చుక్క మన హృదయములలో ఉదయించు వరకు వాక్యము చీకటి కలిగిన ఈ లోకములో మనకు వెలిగిచ్చు దీపమైనట్టున్నది. మీకు అర్థమైందా అండి? అంటే యేసయ్యను మనం పొందుకునేంత వరకు, యేసయ్యను మనం కలిగి ఉన్నంత వరకు, యేసయ్యతో మనకు వివాహము జరిగేంత వరకు మనల్ని భూమి మీద నడిపించేది దేవుని వాక్యము. ఈ లోకము చీకటి కలిగిన లోకం అన్నమాట. ఇందులో ఈ వాక్యం మనకి వెలుగు. నీ వాక్యము నాకు వెలుగై ఉన్నది, అది నా త్రోవలో నాకు ఏమండి దీపము వలె నన్ను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దినాల్లో దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుందామండి. అపవాది యొక్క బోధలకు దూరంగా ఉందామండి. ఈ 3 విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నీ మీద దేవుడు భారము పెట్టడు. ఇదిగో దేవుడు నీకు అధికారమును ఇవ్వబోతూ ఉన్నాడు. 3వదిగా ఆయన నీకు వేకువ చుక్కనివ్వబోతూ ఉన్నాడు. నువ్వు యేసయ్యను పొందుకోబోతూ ఉన్నావు. అటువంటి కృప కొరకు మనము కనిపెడదాం. తుయతైరా సంఘముతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలఘట్టములో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, సాతానుని నీ ఇంట్లోనికి రావటానికి అనుమతించొద్దు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వది, నువ్వు గట్టిగా పట్టుకో వాక్యాన్ని. 3వది, నువ్వు అంతము వరకు ఆయన క్రియలను జరిగిస్తూ ఉండు. అంటే ఆయన మీద నువ్వు విశ్వాసం కలిగి ఉండు. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా అనేకమైన సంగతులు నీతో మాట్లాడు.